ఓసి దుష్టురాలా, నువ్వు పలికిన మాటలకు నీ నోటి దంతాలన్నీ 1000 ముక్కలైపోతాయి. రాముడెప్పుడైనా ఎవరినైనా మాటలతో నొప్పించాడా? రాముడు సకల సద్గుణ సంపన్నుడు. అతడిలో ఏమి దోషం చూపించి అడవులకి పొమ్మంటున్నావు? నువ్వు కోరే కోరికలు సర్వనాశనానికి దారితీస్తాయి. ఓసి పాపాత్మురాల, నువ్వు ఏడ్చినా సరే, మంటల్లో పడి కాలిపోయినా సరే, 1000 ముక్కలైనా సరే, నేను మాత్రం నువ్వు కోరిన వరాలివ్వను. నువ్వు మంగలి కత్తి లాంటి దానివి. అప్రియమైన మాటలే మాట్లాడుతున్నావు. నీ దుష్ట స్వభావం, నీ అసత్యపు మాటలు నా కులాన్ని చిచ్చుపెట్టుతున్నాయి. నీ ఇచ్చకాలకు, కల్లబొల్లి మాటలకు నేను లొంగిపోను. నా మనసును ముక్కలు ముక్కలుగా నరుకుతున్నావు. నా హృదయాన్ని దహించి వేస్తున్నావు. నువ్వు జీవించి ఉండడం శ్రేయస్కరం కాదు. ఒక్కైగా రాముడు లేనిదే నాకు జీవితమే లేదు. ఇక సుఖాలెక్కడవి? నువ్వు నా భార్యవు. నాకు దుఃఖం కలిగించే పనులు చేయవద్దు. నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు. ఈ విధంగా అంటూ లేచి దశరథుడు ఆమె పాదాలు పట్టుకోబోయాడు. ఆయన తన పాదాలు తాకకుండా ఉండేందుకు కైక దూరంగా జరిగింది. నిలబడే శక్తి కూడా లేని దశరథుడు కుప్పగా కూలి నేల మీద పడిపోయాడు.